వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్నాక్స్ని తెగ లైక్ చేస్తారు కదండి. అందుకే స్నాక్స్లో మనం ఎన్ని రకాల వెరైటీస్ తిన్నా కానీ కొత్త కొత్త వెరైటీస్ని ట్రై చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. మరి అలాంటి వెరైటీస్ని మీకు పరిచయం చేయడానికే మై వాట్ ఏ టేస్ట్ అండి. సో స్నాక్స్లో రకరకాల వెరైటీస్ని ప్రతిరోజు మీరు నేర్చుకుంటున్నారు. మరి ఈ రోజు మేము మీకు నేర్పించబోయే వెరైటీ ఏంటని వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన షెఫ్ హేమంత్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో హేమంత్ గారు. హలో అండి. హేమంత్ గారు, ఈరోజు స్నాక్స్లో మాకు ఏ వెరైటీస్ నేర్పించబోతున్నారు? ఫ్రూట్స్ విత్ టాఫీ సిరప్ ఒకటి. ఫ్రూట్స్ విత్ టాఫీ సిరప్, ఓకే. తర్వాత వచ్చేసి పొటాటో అండ్ చీజ్ బాల్స్. పొటాటో అండ్ చీజ్ బాల్స్, ఓకే. సో ఫస్ట్ వచ్చేసి డెజర్ట్. డెజర్ట్ అండ్ స్వీట్. ఓకే ఓకే. సో మీరు ఫ్రూట్ విత్ టాఫీ సిరప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి? దీనికి కావాల్సింది పైనాపిల్, పోమగ్రనేట్, షుగర్, యాపిల్, ఇలాచి, స్వీట్ లైమ్, కివి. అంటే ఫ్రూట్స్ మీరు కొన్ని తీసుకున్నారు కదా, ఇవే ఫ్రూట్స్ తో చేయాలా ఈ సలాడ్? లేదండి, ఏవైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీరు మాత్రం ఇవి తీసుకున్నారు ఇప్పుడు? అవునండి, ఓన్లీ. సో ఫ్రూట్స్ అన్ని ఫస్ట్ మనం డైసెస్ గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ గా. అందులో సీడ్స్ తీసేయాలండి? సీడ్స్ తీసేయాలండి. స్వీట్ టైంలో సీడ్స్ ఉంటాయి కదా, ఆ స్కిన్ తర్వాత సీడ్స్ రెండు తీసేయాలి. స్కిన్, సీడ్స్ రెండు తీసేయాలి. తర్వాత యాపిల్ నార్మల్ కట్ చేసుకొని షుగర్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో తర్వాత దీనికి పైనాపిల్, తర్వాత అనార్దన. సో పైనాపిల్ కూడా పీల్ తీసేసారు? పైనాపిల్ పీల్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అవునండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఎలా మరి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రూట్స్ని. అవును. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రిపరేషన్ ఏంటంటే? దీనికి ఫస్ట్ అండి షుగర్ సిరప్ చేసుకోవాలి. దీనికి షుగర్ సిరప్, అది వచ్చేసి థిక్ అనమాట, థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే. సో స్టవ్ వెలిగించి అయితే సో మనం బేసికల్గా ఇది గులాబ్ జామున్కి షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, సేమ్ అదే విధంగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేస్తున్నా? వాటర్ యాడ్ చేసుకోవాలి. కాకపోతే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మామూలుగా గులాబ్ జామున్కి వచ్చేసి మనం ఫస్ట్ షుగర్ వాటర్ డైరెక్ట్గా యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ షుగర్ మెల్ట్ అవ్వాలి, తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రూట్ విత్ టాఫీ సిరప్, ఫైన్. సో ఫ్రూట్ విత్ టాఫీ సిరప్ దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రకరకాల ఫ్రూట్స్ అండి. అంటే మనకు అందుబాటులో ఉండే ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు. ఆ ఫ్రూట్స్ని ఒకవేళ సీడ్స్ ఉంటే సీడ్స్ తీసేసి, కొన్ని ఫ్రూట్స్కి మాత్రం పీల్ తీసేసి డైసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం సపరేట్ చేసేసుకొని పెట్టుకోవాలి రెడీగా. సో రెడీ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి మనం సిరప్ తయారు చేయాలి, షుగర్ సిరప్, చక్కెర పాకం తయారు చేయాలి. ఆ చక్కెర పాకానికి మనం షుగర్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఏ పాకం తయారు చేయాలి అన్నా, అంటే వాటర్ అండ్ పాకం, అంటే బెల్లం వాటర్ రెండు ఒకేసారి, లేకపోతే షుగర్ వాటర్ రెండు ఒకేసారి కలిపి మరీ మనం సిరప్ తయారు చేస్తాం. కానీ దీనికి మాత్రం అలా కాదు. ప్యాన్ పెట్టుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత అందులో ఫస్ట్ షుగర్ వేసాం. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాతనే మనం వాటర్ యాడ్ చేయాలంట. సో ఫ్రూట్స్తో పాటు మనకి ఇలాచీ పౌడర్ కావాలి, అంతే. జస్ట్ ఇలాచీ పౌడర్, ఫ్రూట్స్, షుగర్, వీటితో మనం ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం, అంటే మెల్ట్ అవ్వకముందే కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, పర్లేదా? ఎందుకంటే మళ్ళీ క్యారమెల్ అయిపోతుంది. ఓకే, సరిపోతుంది. సరే, కొంచెం అంటే మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తగా పాటించాలా అండి? లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి ఎప్పటికైనా. ఫస్ట్ లో ఫ్లేమ్, హై ఫ్లేమ్లో పెడితే మొత్తం స్టిక్ అయిపోతుంది. సో విన్నారు కదండి, తొందరగా అయిపోవాలి ఇది అనేసి మనం ఏం చేస్తామంటే ఏ డిష్ అయినా పెద్ద ఫ్లేమ్లో కుక్ చేస్తుంటాం. కానీ అలా కాదు. ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటే షుగర్ మనం డైరెక్ట్ ప్యాన్లో వేస్తాం, వాటర్ యాడ్ చేయకుండా. కాబట్టి చిన్న ఫ్లేమ్లో మనం షుగర్ని మెల్ట్ చేయాలి. కొంచెం అది మెల్ట్ అవుతున్నప్పుడు దాంట్లో వాటర్ మిక్స్ చేసి జస్ట్ అలా కలుపుతుంటే మొత్తం కరిగిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా అవుతుందో ఆ పాకం, చక్కెర పాకం. సో ఇక్కడ పాకం అవుతూ ఉంటేనే అక్కడ మనం ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి అరేంజ్ చేసుకోవాలి. ఏం ఫ్రూట్ అండి అది? ఇది కివి ఫ్రూట్ అండి. కివి జస్ట్ పీల్ చేసుకుని ఇలా మధ్యలో సెంటర్ పీస్ మాదిరి అరేంజ్ చేసుకోవాలి. ఓకే. దాని ఇంకా డైసెస్గా కట్ చేసుకునే అవసరం లేదండి, జస్ట్ ఫర్ ఇది అట్రాక్షన్. ఓకే, పీల్ తీసేసి అలా పెట్టేసుకోవాలి. ఫైన్. తర్వాత పైనాపిల్ అండి. సో కివి మనకు మార్కెట్లో దొరుకుతుందండి. దాన్ని పీల్ చేసేసి ఒక బౌల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టారు. అలా ఓన్లీ పీల్ తీసేసి దాన్ని డైసెస్గా కట్ చేసేసుకోకుండా దాని చుట్టూ ఇప్పుడు మనం ఫస్ట్ పైనాపిల్ పీసెస్ని వేస్తున్నాం. అంటే దీన్ని కలర్ కాంబినేషన్ చూసుకొని మనం. అవునండి, కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్ దీనికి. ఓకే. సో తర్వాత పొమగ్రనేట్ సీడ్ అండి. ఓకే. దానిమ్మ గింజలు. యా. సో మన వాట్ టేస్ట్లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. సో కలర్ కాంబినేషన్ ఎల్లో, గ్రీన్, రెడ్. సెంటర్ పీస్గా ఇలా పీచ్ ఫ్రూట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో అది మొత్తం ఎల్లో కలర్ ఉంటుంది కదా. తర్వాత స్వీట్ లైమ్ అండి.
సిరప్ ఇంకా గట్టిపడాలండి ఇది? కొంచెం థిక్ ఇంకా thick. కొంచెం. సో సిరప్ మనం బేసిక్గా ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం కదా, అందరికీ తెలిసింది. సేమ్ అలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం థిక్ అవ్వాలి ఈ సిరప్. అంతలోపు మనం బౌల్లో ఫ్రూట్స్తో అలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కలర్ఫుల్గా. సో తర్వాత యాపిల్స్ అండి. ఓకే, యాపిల్ కట్ చేసుకోగానే నల్లపడుతూ ఉంటుంది. సో అలా మీరు ఏం చేస్తారంటే నల్లపడకుండా ఉండాలి అంటే వాటర్లో కొంచెం షుగర్ యాడ్ చేసి యాపిల్ కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని ఆ షుగర్ వాటర్లో వేసామనుకోండి, నల్లపడకుండా ఉంటుంది ఎంతసేపు అయినా యాపిల్ ముక్కలు. ఇవే కాకుండా ఆరెంజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆరెంజ్, బనానా. అంటే కలర్ఫుల్గా ఏ ఫ్రూట్స్ అయినా మన క్రియేటివిటీ అండి. మనకి ఏదైనా కలర్ కాంబినేషన్ ఇది ఇష్టం, ఇలా అయితే బాగుంటుంది అని మనకి ఏమైనా థాట్స్ ఉన్నా కానీ ఆ కలర్ కాంబినేషన్తో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ అవుతుంది కదండి. సో అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో గులాబ్ జామున్ చేసేటప్పుడు మనం షుగర్ సిరప్లో ఎలాగైతే ఇలాచీని మనం కొంచెం గ్రైండ్ చేసి వేస్తాము, జస్ట్ అలాగే ఇక్కడ మనం ఈ సిరప్లో కూడా ఇలాచీ యాడ్ చేసుకున్నామండి. ఇది గట్టిపడి అంతేనండి. సో ఇలా కొంచెం థిక్ అండ్ థిన్ రెండు కన్సిస్టెన్సీ ఉండాలి. పోరింగ్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి, ఇది థిక్ అండ్ థిన్ అంట. కొంచెం జారుడుగా ఇలా టైట్గా ఉంది ఇది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం తక్కువ ఫ్లేమ్లో దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. సో స్టవ్ ఆఫ్ చేసేనా ఇంకా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తర్వాత ఇక్కడ మనం ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్నాం కదండి బౌల్లో. సో డైరెక్ట్గా దాంట్లో పోర్ చేసుకోవాలి. అలా వేడి వేడి కొంచెం వేడి వేడి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి కొంచెం కూల్. సో కొంచెం చల్లారాలండి, కొంచెం కూల్ అవ్వాలండి. ఓకే. సో కొంచెం కూల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనం ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్నాం కదండి బౌల్లో, దానిలో డైరెక్ట్గా పోర్ చేసుకోవాలి. సో ఫ్రూట్స్ ఇవి కాకుండా ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ఇప్పుడు చక్కెరతోనే కంపల్సరీ ఇట్లా పాకం పట్టాలా, లేకపోతే బెల్లంతో కూడా పట్టొచ్చా? సో జాగరీ అంత ఫ్రూట్స్ కాంబినేషన్ టేస్ట్ అంత కనిపించదు. సో షుగర్ సిరప్ కానీ లేకపోతే చాక్లెట్ తోటి. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత అండి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కొంచెం ఒక 5 to 10 minutes కూల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలా? లేదండి, అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. సో ఎలా అయినా తినచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ విత్ టాఫీ సిరప్ బాగుంది, డిఫరెంట్గా. అంటే మధ్యలో మీరు ఈ ఫ్రూట్ తీసుకున్నారు కదా, అదే ఫ్రూట్ తీసుకోవాలా మనం వేరే ఫ్రూట్? కలర్ కాంబినేషన్ గురించి తీసుకున్నాం. కివి గ్రీన్ కలర్ లో, కివి గ్రీన్ కలర్ ఉంటుంది. ఓకే, మిగతా అన్ని లైట్ కలర్స్ కాబట్టి ఇది ఒకటి కొంచెం కలర్ఫుల్ గా పెట్టారు. సో ఇది కాకుండా బ్లాక్ బెర్రీస్ కానీ స్ట్రాబెర్రీ, తర్వాత పీచ్, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పీచ్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటుంది. సో దాని కలర్ కాంబినేషన్ పక్కన బ్లాక్ గ్రేప్స్ లేకపోతే స్ట్రాబెర్రీ, రెడ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు గ్రీన్ తీసుకోవాలి, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి. ఫైన్. సో ఫ్రూట్స్ విత్ టాఫీ సిరప్ రెడీ అండి, రెడీ టు సర్వ్. ఓకే, సో చూస్తున్నారు కదండి ఫ్రూట్స్ విత్ టాఫీ సిరప్. చాలా కలర్ఫుల్గా ఉంది ఇది. ఇలా సర్వ్ చేసేయచ్చు, ఇలా తినేయచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుందంట. ఫ్రూట్స్ ఎలాగో హెల్త్కి చాలా మంచిది, చిన్నపిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు. ఇక ఇలా రకరకాల ఫ్రూట్స్తో మనం వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం, ఫ్రూట్ సలాడ్ అంటూ రకరకాల వెరైటీస్ని. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో షుగర్ సిరప్ కూడా యాడ్ అయింది. ఎప్పుడు షుగర్ సిరప్తో మనం ఏం చేస్తామంటే గులాబ్ జామ్, రబర్ కమీట్ అలాంటివి చేస్తుంటాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఈసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. సో మరి టేస్ట్ ఎలా ఉందో ఫ్రిడ్జ్లో పెట్టుకునేంత టైం లేదు కాబట్టి ఇప్పుడే నేను మీకు చెప్పేస్తాను. ఫ్రూట్స్ విత్ టాఫీ సిరప్, మనకి ఇష్టం ఉన్న ఫేవరెట్ ఫ్రూట్ కూడా దీంట్లో వేసుకొని మనం తినొచ్చండి. వావ్, వాట్ ఎ టేస్ట్ అండి.